హనుమకొండలో తెలంగాణ రాష్ట్ర కమ్మ సమైక్య సంఘం సర్వసభ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీరాముల కృష్ణప్రసాద్ మాట్లాడుతూ తుమ్మల నాగేశ్వరరావు చొరవతో యాదగిరిగుట్ట సమీపంలో 250 గజాల స్థలాన్ని ప్రభుత్వం కమ్మ సామాజిక వర్గానికి అందించడం చాలా సంతోషకరంగా ఉందని, కమ్మ కార్పొరేషన్ ఏర్పాటు కృషికి రాష్ట్ర ముఖ్యమంత్రి చేయడం, నాగేశ్వరరావు కూడా చేయడం ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. దాంతోపాటు ఈ సమావేశంలో కమ్మ సామాజిక వర్గానికి చెందిన వివిధ సంఘాలు 38 మంది పాల్గొనడం. ప్రత్యేకంగా ఈ సమావేశంలో పేద కమ్మ విద్యార్థులకు తోడ్పాటును అందించే లక్ష్యంతో ఈ యొక్క సమావేశం నిర్వహించడం జరిగిందని ఈ సందర్భంగా తెలిపారు. అలాగే దీని ద్వారా కూడా మా పెద్దలు తుమ్మల నాగేశ్వరరావు గారి సహకారంతో కమ్మ సంఘాల సమాఖ్య తెలంగాణ నుంచి డిసెంబర్ 26వ తారీఖు వరకు మేము ఉన్నప్పుడు యాక్టివిటీ చేసాం, ముందుకు తీసుకెళ్తున్నాం, ఏదో ఒక ప్రయత్నం చేస్తా ఉన్నాం. మాకు డిసెంబర్ 26వ తారీఖు మా కమిటీ రద్దు అయిపోయింది. వారు వచ్చారు. ఆ కమిటీ వచ్చిన కాడి ఈ రోజు వరకు సంఘ సభ్యుల యొక్క, కమ్మ సమాజం యొక్క, కమ్మ సంఘ సభ్యుల యొక్క, సంఘాల యొక్క శ్రేయస్సు దృష్ట్యా ఏ రాజకీయ నాయకులన్నా, ఎవరినైనా, ఏ అధికారులైనా. నా పేరు గంగవరపు శ్రీరామకృష్ణ ప్రసాద్, కమ్మ సంఘాల సమాఖ్య తెలంగాణ ప్రధాన కార్యదర్శిని. ఈరోజు కమ్మ సంఘాల సమాఖ్య రాష్ట్ర సర్వసభ్య సమావేశం ఈరోజు ఇక్కడ జరిగింది. ఈ సమావేశానికి రాష్ట్రంలోని 40 సంఘాల ప్రతినిధులు, కార్యవర్గ సభ్యులు కూడా హాజరవడం జరిగింది. అలాగే ఈ సమావేశంలో ఈ సంఘం ఇంకా పటిష్టంగా చేయాలని చెప్పి, సంఘాలు లేని చోట సంఘాలను ఏర్పాటు చేయాలని చెప్పి విస్తృతమైన సమావేశాలను ఏర్పాటు చేస్తూ సామాజిక వర్గాన్ని ఐక్యం చేస్తూ సామాజిక పేదవారి అభివృద్ధికి పాటుపడే విధంగా ఈ సంఘం పనిచేయాలని, అలాగే మన సామాజిక వర్గంతో పాటు మన చుట్టుపక్కల సామాజిక వర్గాల యొక్క పేదలను కూడా, వారికి కూడా సాయం చేసే విధంగా ఈ సంఘాన్ని ముందుకు తీసుకోవాలని మాకందరికీ వాళ్ళందరూ సూచించడం జరిగింది. వాటిని కూడా మేము వాళ్ళ సూచనలు పాటిస్తూ ముందుకు పోదామని తెలియజేస్తూ, అలాగే ఈ తెలంగాణ కమ్మ సంఘాల సమాఖ్యకి వెన్నుదన్నుగా ఉంటూ ప్రతి విషయంలోనూ మాకు అండదండలు ఇస్తున్న తుమ్మల నాగేశ్వరరావు గారికి, ఆయన పోయిన గవర్నమెంట్లో 5 ఎకరాలు స్థలాన్ని శాంక్షన్ చేయించడంలో కానీ, అలాగే కమ్మ కార్పొరేషన్ ఏర్పాటు విషయంలో కానీ, కమ్మ కార్పొరేషన్ చైర్మన్ని నియమించడం విషయంలో కానీ, అలాగే రేపు జరగబోయే కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్ల విషయంలో కానీ మాకు సహాయ సహకారాలు అందిస్తాను. మీరు సామాజిక వర్గ యాదగిరిగుట్ట స్థలాన్ని 2500 గజాలని శాంక్షన్ చేయించడంలో కానీ తుమ్మల నాగేశ్వరరావు గారి కృషి, వారి యొక్క పట్టుదల, మమ్మల్ని ముందుకు నడిపిస్తున్న తీరుని మేము వారికి సదా రుణపడి ఉంటామని కమ్మ సామాజిక వర్గం తరఫున మరియు కమ్మ సంఘాల సమాఖ్య తెలంగాణ తరఫున వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ కార్యక్రమంలో సహకరిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, అది అయిపోయింది. అలాగే ఈరోజు ఈ సమావేశాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడానికి కారణం ఏంటంటే, మొఘల చక్రవర్తులు 1323లో ప్రతాపరుద్రుని అంతమొందించి మొఘల సామ్రాజ్యాన్ని స్థాపించిన సమయంలో కమ్మ రాజు అయినటువంటి పోలయ్య నాయకులు 1325లో 75 మంది సామంతరాజుల యొక్క సహకారంతో ఈ ఓరుగల్లు సామ్రాజ్యాన్ని, సుల్తాన్పూర్గా మార్చిన ఓరుగల్లు సామ్రాజ్యాన్ని మళ్ళీ అధీనంలోకి తీసుకొని మహారాజుగా పోలయ్య నాయుడు గారు, వాళ్ళ బాబాయ్ కొడుకు అయినటువంటి కాపయ్య నాయుడు గారు కూడా 50 సంవత్సరాలు పరిపాలన జరిగింది. వాళ్ళ స్ఫూర్తి, పోరాట పటిమ, పట్టుదల, కృషి మా సంఘాల యొక్క సభ్యులకి, కార్యవర్గ సభ్యులకి అందరికీ కల్పించి ఆ పట్టుదలతో కృషి చేసి సామాజిక వర్గ అభివృద్ధి కోసం పాటుపడే ఉద్దేశంతో వాళ్ళ స్ఫూర్తిని మా సామాజిక వర్గంలో నింపడం కోసం ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు వరంగల్లో జరిగినటువంటి కమ్మ సంఘాల సర్వసభ్య సమావేశానికి సుమారు తెలంగాణ రాష్ట్రం నలుమూల నుంచి 40 సంఘాలు హాజరవడం జరిగింది. అందరూ కూడా యాదగిరిగుట్టలో ప్రభుత్వం మాకు అలాట్ చేసినటువంటి 2500 గజాలు అతి త్వరలో నిత్యాన్నదాన పథకాన్ని ప్రారంభించాలని తీర్మానించడం జరిగింది. అలానే తెలంగాణ హైదరాబాద్లో ఒక 5 ఎకరాల సైట్ని త్వరగా ప్రభుత్వం కేటాయిస్తే దాంట్లో కూడా కమ్మ సామాజిక వర్గం యొక్క బిల్డింగ్ నిర్మించి, మరి అలానే ఏ ప్రభుత్వంలో కూడా మాకు
సహాయ సహకారాలు అందించాలని, అలానే సామాజిక వర్గం యొక్క ప్రయోజనాలు ఏ ప్రభుత్వం కాపాడుతుందో ఆ ప్రభుత్వానికి కూడా మేము అండగా ఉంటామని, అలానే మొన్న రేవంత్ రెడ్డి గారు జూబ్లీహిల్స్ ఎలక్షన్కి సపోర్ట్ చేయమని కోరటం జరిగింది. మేమందరం కూడా ముక్త కంఠంతో ఓకే అనుకొని సపోర్ట్ చేయడం జరిగింది. దాన్ని పురస్కరించుకొని అమీర్పేట్ సారథి స్టూడియో దగ్గర ఎన్టీ రామారావు గారి యొక్క విగ్రహాన్ని ఆయన ఇచ్చిన మాట ప్రకారం ఏర్పాటు చేయడం జరిగింది. అలానే ఇక ముందు కూడా మా సామాజిక వర్గానికి ఎవరెవరు సహాయం చేస్తారో వారికి కృతజ్ఞతాభావంతో మేము కూడా వారంటే ఉంటాము. మరి ముఖ్యంగా తెలియజేసేది మా సామాజిక వర్గం యొక్క మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు మా ఎన్నంటి మమ్మల్ని ప్రోత్సహిస్తూ మమ్మల్ని ముందుకి తీసుకెళ్తూ ఉన్నారు. వారికి మీ అందరి సమక్షంలో ఈ పత్రికా సమావేశంలో మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.